బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి భారతీయ యోధురాలు మహారాణి వేలు నాచియార్. ఆంగ్లేయుల అరాచకత్వం కారణంగా దేశమంతా అల్లకల్లోలంగా తయారైన రోజులవి. అదే క్రమంలో తమిళనాడులోని శివగంగై రాజును వధించి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు ఆంగ్లేయులు. వేలు నాచియార్ కోట నుండి తప్పించుకుంటూ మళ్లీ తిరిగి వచ్చి తన రాజ్యాన్ని హస్తగతం చేసుకుని తన భర్త హత్యకు కారణమైన బ్రిటిష్ వారికి తగిన బుద్ధి చెప్తానని శపథం చేసి మరీ దుండిగల్ అడవులకు వెళ్లి తదనుగుణంగా యుద్ధ సన్నాహాలు మొదలు పెడుతుంది. 8 ఏళ్ల తర్వాత తన మహిళా దళంతో మారువేషంతో విజయదశమి వేడుకలలో కోటలోకి ప్రవేశిస్తుంది. బ్రిటిష్ సైనికులను ఊచకోతకొస్తుంది. ఆడదే కదా ఏం చేస్తుంది అనుకున్న బ్రిటిష్ వారిని తరిమి కొడుతుంది. అపరకాళిలా చెలరేగి యుద్ధం చేస్తున్న వేలు నాచియార్ ముందు నిలువలేక బ్రిటిష్ వారు చేతులెత్తేస్తారు. వీరమంగైగా పేరుగాంచిన వేలు నాచియార్ పేరిట తపాలా బిళ్లను స్వాతంత్రానంతరం భారత ప్రభుత్వం విడుదల చేసింది. అందుకే ఒకసారి వందే మాతరం, భారత్ మాతాకి